హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ చేయడం కూడా మేము చూడాలా అనుకుంటున్నారా? చూడాలండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఓకేనా? ఏంటి మిర్చీలని ఇంత సన్నగా కట్ చేశాను అనుకోద్ది. అంటే అందరికీ సరిపోవాలి కదా! అందుకని కొంచెం సన్నగానే కట్ చేసి వేశాను. శనగపిండిలో కొంచెం ఉప్పు, వంట సోడా, దంచి పెట్టుకున్న వాము, వాటర్ వేసి మంచిగా అట్లా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన మిర్చీలని బజ్జీల్లో పిండిలో ముంచి వేయడమే. సో, ఎప్పుడైనా మనము ఇట్లా బజ్జీలు లేకపోతే పకోడా ఇట్లా వేసేటప్పుడు జీలకర్ర పొడి గానీ, వాము పొడి గానీ ఖచ్చితంగా వెయ్యండి. ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కదా! డైజెస్ట్ అవ్వదు. సో, చూసారు కదా! ఇక్కడైతే వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. నేనైతే టీ కూడా పెట్టేసాను. దీనికి కాంబినేషన్ బావుంటుందన్నట్టు. అంతే అండి. చాలా ఈజీ కదా! మనకు బజ్జీలు రెడీ అయిపోయాయి. అండ్ వేడి వేడి టీ చల్ల చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ తినేద్దాం. థాంక్ యూ.